నీతి కథలు టీవీ. అది రామచంద్రపురం అనే గ్రామం. రోజుల తరబడి కురుస్తున్న కుండపోత వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లుతూ ఉన్నాయి. నిరుపేదలైన రాము, అతని భార్య సీత ఉంటున్న చిన్న పూరి గుడిసె ఆ గాలివానకు పూర్తిగా కుప్పకూలిపోయింది. కట్టుబట్టలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆ వానలో నడుస్తూ ఆ దంపతులు ఆ రాత్రి వీధిన పడ్డారు. దిక్కుతోచని స్థితిలో రాముకి తన వరసకు అన్నయ్య అయ్యే ప్రసాద్ గుర్తొచ్చాడు. ప్రసాద్ ఆ ఊరిలో పెద్ద వ్యాపారి, గొప్ప ధనవంతుడు. వానలో తడుచుకుంటూ రాము, సీత ప్రసాద్ పెద్ద బంగళా ముందుకు చేరుకొని తలుపు తట్టారు. అన్నయ్య, ప్రసాద్ అన్నయ్య, దయచేసి తలుపు తీయండి. నేను రాముని వచ్చాను. ఎవరిది అర్ధరాత్రి వేళ? రాము, ఏంటిలా వానలో తడిచిపోయి ముద్దలా వచ్చేశారు? అసలేం జరిగింది? అన్నయ్య, రోజులు తరబడి కురుస్తున్న ఈ వానకు మా ఊరి గుడిసె పూర్తిగా కూలిపోయింది. తలదాచుకోవడానికి నీడలేదు. ఈ రాత్రికి మీ ఇంట్లో కొద్దిగా ఆశ్రయం ఇస్తావని ఆశతో వచ్చామన్నయ్య. ఏవండి, ఎవరొచ్చారు? అబ్బో, రాము, సీత. అదేంటలా బురద బట్టలతో లోపలికొచ్చేస్తున్నారు? ఆ ఖరీదైన తివాచి అంతా బురదైపోతుంది. అక్కడే గుమ్మం బయట నిలబడండి. క్షమించండి కమలక్క, బట్టలు మార్చుకోవడానికి కూడా ఏమీ మిగల్లేదు. గుడిసె కూలిపోతే ప్రాణాలు దక్కించుకొని ఇలా వచ్చాము. అయ్యో, ఎంత కష్టం వచ్చింది. కానీ మా ఇంట్లో బంధువుల కోసం కట్టిన గదులన్నీ నిండిపోయాయి. మీలాంటి వాళ్ళు లోపలుంటే మా స్థాయికి తగ్గట్టు ఉండదు. కావాలంటే ఆ పెరట్లో ఉన్న పాత పశువుల పాకలో తలదాచుకోండి. వాన తగ్గగానే మీ దారి మీరు చూసుకోవచ్చు. అవును రాము, కమల చెప్పినట్లు ఆ పాకలో ఉండండి. ఇల్లంతా బురద చేయకండి. నేను ఉదయాన్నే మీ పరిస్థితి ఏమిటో చూస్తాను. ఆ చలి రాత్రి రాము, సీత ఆ పాత పాకలోని వణికిపోతూ గడిపారు. మరుసటి రోజు ఉదయం వాన తగ్గింది. రాము ఎలాగైనా మళ్లీ గుడిసె వేసుకొని ఏదైనా చిన్న పని ప్రారంభించటానికి తన అన్నయ్య ప్రసాద్ దగ్గర కొద్దిగా అప్పు అడుగుదామని వెళ్ళాడు. కానీ ప్రసాద్ బుద్ధి అప్పటికే మారిపోయింది. రాము డబ్బడుగుతాడని గ్రహించి అతని చూడగానే ముఖం తిప్పుకోవడం, మాట్లాడకుండా తప్పించుకోవడం మొదలెట్టాడు. అన్నయ్య, ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి. నా బతుకు రోడ్డున పడింది. మళ్లీ గుడిసె వేసుకోవడానికి, కొద్దిగా బట్టల వ్యాపారం మొదలుపెట్టడానికి నాకు 500 రూపాయలు అప్పుగా ఇస్తావా అన్నయ్య? నేను కష్టపడి పనిచేసి పైసా పైసాకి వడ్డీతో సహా తీర్చేస్తాను. ఏంటి రాము, డబ్బులు అడుగుతున్నావు? నా దగ్గర ఎక్కడున్నాయి డబ్బులు? నా వ్యాపారానికే పెట్టుబడి చాలక నేను ఇబ్బందుల్లో ఉన్నాను. అయినా గుడిసె వేసుకోవడానికి డబ్బులెందుకు? ఏవో 4 తాటాకులు తెచ్చుకుని కప్పుకోవచ్చుగా. నీకు అప్పు ఇచ్చే స్తోమత నాకు లేదు. దయచేసి నన్ను అడగకు. అన్నయ్య, నీకు ఊళ్ళో 2 బంగళాలు, పెద్ద వ్యాపారం ఉన్నాయి. నీకు 500 ఒక లెక్క. దయచేసి కాదనకన్నయ్య. ఉన్నాయని ఊరికే ఇచ్చేయమంటారా ఏంటి? నేను ఎవ్వరికీ ఏమీ ఇవ్వలేను. ఇక మీ దారి మీరు చూసుకోండి అంటూ ప్రసాద్ అక్కడుంచి విసురుగా వెళ్ళిపోయాడు. ఆ సమయంలో పెరట్లో పనిచేసుకుంటున్న సీతకు కమల తన పొరుగింటావిడితో మాట్లాడుతున్న మాటలు వినిపించాయి. చూసావా వాళ్ళ వరస? ఇల్లు కోలిపోయిందని ఆశ్రయం కోసం వచ్చారు. వాళ్ళ దగ్గర చిల్లిగవ్వలేదు. అడుక్కునే బతుకులు. మళ్ళీ ఆ సీత చూడ్డానికి ఎంతో మంచిదానిలా, పతివ్రతలా ముఖం పెడుతుంది. తినడానికి తిండి లేదు, డబ్బులిమ్మని నా మొగుణ్ణి పీడిస్తున్నారు. అందుకే వాళ్ళెక్కడ డబ్బు అడుగుతారు అని ఆయన వాళ్ళతో మాట్లాడమే మానేశారు. పాపం కదా కమలా, వాళ్ళకి అన్నం పెట్టచ్చు కదా. అన్నం ఎందుకు పెట్టాలి? వాళ్ళు చాలా మంచోళ్ళు కదా. వాళ్ళ దగ్గర డబ్బు లేకపోతే ఎలాగలా బతుకుతారు. అన్నం తినే స్తోమత లేకపోతే శుభ్రంగా నీళ్ళలో గంజి కాచుకొని తాగొచ్చు కదా. దానికి కూడా మా డబ్బులే కావాలా ఏంటి? ఎవరైనా వింటే నవ్విపోతారు. వాళ్ళను ఇంక గెంటేయడమే తరువాయి. ఆ మాటలు విన్న సీత గుండె ముక్కలైంది. కన్నీళ్లాపుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్లి రాము చెయ్యి పట్టుకుని ఆ ఇంటి నుంచి బయటకొచ్చేసింది. ఊరి చివరున్న ఒక పాడుబడిన గుడి మండపంలో ఇద్దరు కూర్చున్నారు. రాము అవమాన భారంతో కుమిలిపోతున్నాడు. చూసావా సీత, డబ్బు లేనివాడికి బంధుత్వం కూడా ఉండదు. మనం ఆపదలో ఉంటే కనీసం పలకరించే నాథుడు లేడు. మన కష్టాన్ని చూసి జాలిపడాల్సింది పోయి గంజి తాగి బతకమని అవమానిస్తున్నారు. నా చేతకానితనం వల్లే కదా నీకు ఈ పరాభవం జరిగింది. నన్ను క్షమించు సీత. ఏవండి, మీరేడవకండి. చుట్టాలు మనకు సాయం చేయలేదని బాధపడొద్దు. వాళ్ళ మాటలు మనల్ని మేలుకొలిపోయని సంతోషించండి. ఎవరి ముందు మనం చెయ్యి చాపామో వాళ్ళే మనల్ని చూసి అసూయపడే స్థాయికి మనం ఎదగాలి.
ఎలా ఎదుగుతాం సీత? మన చేతిలో చిల్లి గవ్వలేదు. వ్యాపారం చేయడానికి పెట్టుబడి ఎక్కడి నుండి వస్తుంది? పెట్టుబడి మన దగ్గరే ఉందండి అంటూ సీత ఎంతో భావోద్వేగంతో తన మెడలోని బంగారు మంగళసూత్రాన్ని తీసి రాము చేతిలో పెట్టింది. మెడలో కేవలం ఆ పసుపు తాడును మాత్రమే మిగుల్చుకుంది. రాము ఆశ్చర్యంతో వణికిపోయాడు. సీత, ఏంటిది? ఏ ఆడదైనా ప్రాణంగా చూసుకునే మంగళసూత్రాన్ని తీసి నా చేతిలో పెడుతున్నావు? వద్దు సీత, ఈ పాపం నేను చేయలేను. ఇది పాపం కాదండి. నా మెడలో బంగారం ఉంటే నేను సుమంగళిని కాదు. నా భర్త ఆత్మాభిమానం నిలబడితేనే నేను నిజమైన సుమంగళిని. ఈ బంగారం అమ్మి బట్టల వ్యాపారం మొదలెట్టండి. నా నమ్మకం వమ్ము కాదు. ఈ మంగళసూత్రం అమ్మిన డబ్బుతోనే మన బ్రతుకుని మార్చుకుందాం. రేపు మీరు గొప్ప స్థాయికొచ్చాక 100 రెట్లు బంగారంతో మీరే నా మడిలో మళ్లీ సూత్రాన్ని కడుదురులేండి. మీ పట్టుదల ముందు ఈ కష్టాలు ఎంతో కాలం నిలబడవు. తీసుకోండి. నీ త్యాగానికి, నీ నమ్మకానికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను సీత. నువ్వు నా మెడలో కట్టిన ఈ బాధ్యతను నేను ఎప్పటికీ మర్చిపోను. ఆ దేవుడి సాక్షిగా చెప్తున్నాను, మనం అవమానించిన వాళ్ళ కళ్ళ ముందే మనం అత్యున్నత స్థాయికి చేరుకుందాం. ఆ మంగళసూత్రం అమ్మగా వచ్చిన డబ్బుతో రాము చిన్నగా బట్టల వ్యాపారం మొదలుపెట్టాడు. ఊరూరా తిరిగి బట్టలమ్ముతూ ఎండనక వాననక అహర్నిశలు శ్రమించాడు. సీత కూడా అతనికి ప్రతి అడుగులో తోడుగా నిలబడింది. రాము నిజాయితీ, కష్టపడి తత్వం వ్యాపారాన్ని పెంచాయి. 10 ఏళ్ల కాలం గడిచింది. కాలచక్రం తిరిగింది. ఒకప్పుడు గుడిసెలేని రాము ఇప్పుడు ఆ ఊరిలోనే అతిపెద్ద వస్త్ర దుకాణానికి యజమానయ్యాడు. ఒక గొప్ప భవనాన్ని నిర్మించుకున్నాడు. ఊరి జనం రాము, సీతల్లో ఎంతో గౌరవించడం మొదలెట్టారు. కాని ప్రసాద్, కమల మాత్రం రాము ఎదుగుదలను చూసి ఓర్వలేకపోయారు. వాళ్ల అహంకారం వాళ్లను గుడ్డివాళ్లను చేసింది. దారిలో రాము ఎదురుపడినా వాళ్లు పలకరించేవారే కాదు. చూశారా అండి, ఆ రాముగాడికి ఎంత అదృష్టమో! ఎక్కడో తక్కువ ధరకు బట్టలమ్మి 4 రాళ్లు వెనకేసుకున్నాడు. ఇప్పుడు వాడు మనతో సమానంగా బంగళా కట్టేసుకున్నాడు. ఎంత డబ్బొచ్చినా వాళ్ల పుట్టుక స్థాయి పాతదే కదా. మన ముందు వాళ్ళు ఎప్పటికీ తక్కువ వాళ్లే. వాడిదేముందులే కమలా, వాడి అదృష్టం అలా కలిసొచ్చింది. మన వ్యాపారం ముందు వాడెంత? వాడికి అసలు వ్యాపారం మెలకువలు ఏవీ రావు. వాడిని చూసి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ల చిన్న చూపు వాళ్లకే ఉంటుంది. కాని గర్వం ఎప్పుడూ శాశ్వతం కాదు. ప్రసాద్ అహంకారం, అతి నమ్మకం వల్ల అతని వ్యాపారంలో భారీ నష్టాలొచ్చాయి. తోటి వ్యాపారులు అతన్ని దారుణంగా మోసం చేశారు. అప్పులు పెరిగిపోయాయి. పరిస్థితి ఎంతవరకొచ్చిందంటే ప్రసాద్ నివసిస్తున్న ఆ పెద్ద బంగళాను ఆ అప్పుల వాళ్లు జప్తు చేయడానికి సిద్ధమయ్యారు. ప్రసాద్, కమల దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఎవరిని సాయం అడిగినా ఎవ్వరూ ముందుకు రాలేదు. కమల, అంతా అయిపోయింది. రేపటిలోగా 5 లక్షల రూపాయలు కట్టకపోతే ఈ ఇంటిని వేలం వేస్తారు. మనం రోడ్డున పడాల్సిందే. మనకు తెలిసిన చుట్టాలందరినీ అడిగాను. ఎవ్వరూ ఒక్క పైసా కూడా ఇవ్వనన్నారు. ఇప్పుడు మనల్ని కాపాడేవాళ్లు ఎవ్వరూ లేరా? ఏవండి, మన రాము ఉన్నాడు కదా, వాడిప్పుడు ఊళ్ళో అందరికంటే పెద్ద ధనవంతుడు. పైగా వాడు మీ తమ్ముడు వరుస. బంధుత్వం కదా, మనం వెళ్ళి అడిగితే కాదంటాడా? ఆ పాత విషయాల వాళ్ళకి గుర్తుండవులే. వెళ్ళి అడిగి చూద్దాం, ఖచ్చితంగా సాయం చేస్తాడు. మనం ఆ రోజు వాళ్ళని ఇంట్లో నుంచి గెంటేశాం కదే. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వాడి దగ్గరికి వెళ్ళాలి? ముఖమేముందండి, ఆస్తిని పోతే ఎవరైనా తల వంచాల్సిందే. వాడు చాలా మంచోడు, మనల్నేమీ కాదనడు. పద వెళ్దాం. ప్రసాద్, కమల సిగ్గుదిలేసి రాము ఇంటికి చేరుకున్నారు. విశాలమైన ఆ ఇంటిని చూసి వాళ్ల కళ్ళు బయలు కమ్మాయి. రాము, సీత వాళ్ళని చూసి, రండి అన్నయ్య, కూర్చోండి. ఏంటిలా అకస్మాత్తుగా వచ్చారు? అంతా క్షేమమే కదా? క్షేమమేముంది రాము, వ్యాపారంలో అంతా మోసం చేశారు. అప్పుల వాళ్ళ ఇంటి మీద పడుతున్నారు. రేపటిలోగా 5 లక్షలు కట్టకపోతే మమ్మల్ని రోడ్డున పడేస్తారు. రాము, నువ్వే ఎలాగైనా ఈ అన్నయ్యను కాపాడాలి. నీకిది చాలా చిన్న మొత్తం, దయచేసి కాదనకు రాము. అన్నయ్య, వ్యాపారంలో లాభనష్టాలు సహజమే. కానీ ప్రస్తుతం నా వ్యాపార పెట్టుబడులన్నీ లాక్ అయి ఉన్నాయి. అంత పెద్ద మొత్తం ఇవ్వడం ఇప్పుడు నా చేతిలో లేదు. నన్ను క్షమించన్నయ్య. ఏంటి రాము అలా అంటున్నావు? మేమేమైనా పరాయోళమా? మేము నీ సొంత చుట్టాలం కదా, రక్త సంబంధం కదా. ఒక అన్నయ్య ఆపదలో ఉంటే తమ్ముడివి నువ్వు కాపాడాలి కదా.
ఇదంతా సీత నీకు నూరిపోసుంటుంది. అందుకే నువ్వు సాయం చేయడానికి వెనకాడుతున్నావు. ఆ మాట వినగానే లోపల నుంచి సీత గంభీరంగా నడుచుకుంటూ బయటకొచ్చింది. ఆమె మెడలో ఇప్పుడు పెద్ద బంగారు మంగళసూత్రం, ముఖంలో ఎంతో ఆత్మవిశ్వాసం ఉట్టిపడుతున్నాయి. కమలక్క, రక్తం పొంచుకు పుట్టిన చుట్టాలం, బంధుత్వమని ఇప్పుడు చాలా గొప్పగా మాట్లాడుతున్నారే. 10 ఏళ్ల క్రితం కుండపోతవానలో మా ఇల్లు కూలిపోయి ప్రాణాలు గుప్పెట్లు పెట్టుకుని మీ గుమ్మం ముందుకు నిలబడి ఆశ్రయం అడిగినప్పుడు ఈ బంధుత్వం ఎక్కడికి పోయిందక్కా? కనీసం ఇంట్లో కూడా రానివ్వకుండా పశువుల పాకులో పడుకోమన్నప్పుడు ఈ రక్త సంబంధం ఏమైపోయింది? సీత, అది గతించిపోయిన విషయం. ఆనాడు తెలియక తప్పు చేశాం. ఇప్పుడు ప్రాణ సంకటంలో ఉన్నా. కాపాడమ్మా. తప్పు కాదు ప్రసాద్ బావా, అది మీ అహంకారం. ఇల్లు కట్టుకోవడానికి కాస్త సాయం అడిగితే ఎక్కడ పదే పదే డబ్బు అడుగుతామో అని మాతో మాట్లాడమే మానేశారు. ఆఖరికి మేము అక్కడున్నామని కనీసం మనిషిగా కూడా గుర్తించలేదు. ఆ రోజు మీ అహంకారం ఎంత గుడ్డిదంటే మీ మనుషులమన్న సంగతి కూడా మీరు మర్చిపోయారు. సీత, అప్పుడు నాకు బుద్ధి లేదు. ఆస్తులు ఉన్నాయన్న గర్వంతో కళ్ళు నెత్తికెక్కి ఏదేదో మాట్లాడాను. మమ్మల్ని క్షమించు, మాకు సాయం చేయండి. సాయం చేయాలని మాకు ఉంది కమలక్క, కానీ మా దగ్గర అంత డబ్బే లేదు. అయినా మీరేం బాధపడకండక్క, మీరు చాలా మంచివాళ్ళు. మీరిప్పుడు ఆ అప్పుల వాళ్ళ దెబ్బకు అన్నం తినలేని పరిస్థితిలో ఉన్నారని నాకు తెలుసు. కానీ మీలాంటి మంచి వాళ్లకు అన్నమే తినాల్సిన అవసరం ఏముందక్కా? శుభ్రంగా వేడి వేడి నీళ్ళలో కాస్త గంజుగాచుకుని తాగొచ్చు కదా. ఆ రోజు మీరే కదా నాకు ఆ సలహా ఇచ్చారు. మీ సలహా మీకే ఇస్తున్నాను. సీత నోటి నుండి వచ్చిన ఆ గంజి మాట వినగానే ప్రసాద్, కమల గుండెల్లో పిడుగుపడినట్లయింది. ఆనాడు తాము చేసిన అవమానం ఇప్పుడు అక్షరం పొల్లుపోకుండా తమకే తిరిగొస్తుందని వాళ్ళు కలలో కూడా ఊహించలేదు. ఒక మనిషి కింద పడినప్పుడు చెయ్యి అందించకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ల దారిద్ర్యాన్ని చూసి ఎగతాళి చేయకూడదు. ఆ రోజు నా మంగళసూత్రం అమ్మి మేము ఈ స్థాయికొచ్చాం. మా కష్టాన్ని నమ్ముకున్నాం తప్ప అవసరానికి తల వంచే మీలాంటి బంధుత్వాన్ని కాదు. దయచేసి మీరిక వెళ్ళొచ్చు. కమల, మనం చేసిన పాపమే ఇవాళ మన పాలిట శాపంగా మారింది. ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయకపోవటం ఎంత పెద్ద ద్రోహమో ఇప్పుడు నాకు అర్థమయ్యింది. నాడు మనం వాళ్ళని రోడ్డున పడేశాం. నేడు ఆ కర్మ మనల్ని రోడ్డున పడేసింది. మనకి ఈ అవమానం జరగాల్సిందే. పదా వెళ్దాం. ప్రసాద్, కమల సిగ్గుతో తలదించుకొని ఆ ఇంటి నుంచి నెమ్మదిగా నడుచుకుంటూ బయటికెళ్ళిపోయారు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఆపదలో ఉన్నవాడికి సాయం చేయకుండా మొహం తిప్పుకున్నవాడు జీవితంలో ఎంత పెద్ద ఓటమిని చవిచూస్తాడో అహంకారం ఎప్పటికైనా పతనం కాక తప్పదు. నిజాయితీ, కష్టం ఎప్పటికైనా శిఖరాన్ని చేరుకోక తప్పదు. 1915వ సంవత్సరం కృష్ణాపురం గ్రామంలో ఎడతెరిపి లేని వర్షం పడుతూ ఉండగా వ్యాపారం లేక ధనిక వ్యాపారి సుబ్బారావు, రాజమ్మ విసుక్కుంటుంటే పేదవాడిన రామయ్య తన భార్య గౌరమ్మతో కలిసి తెలివిగా వేడివేడి చేపల పొకిడి వ్యాపారం మొదలు పెడతాడు. రాజమ్మ, ఈ వర్ణదేవుడికి మన మీద కక్షన్నట్టుంది. వారం రోజుల నుండి కురుస్తూనే ఉన్నాడు. పట్నం నుండి ఎంతో ఖర్చు పెట్టి తెప్పించిన నా ఖరీదైన నేతి మిఠాయిలు, లడ్డూలు, జిలేబీలు అన్నీ అమ్ముడుపోకుండా దుకాణంలోనే బూజు పడుతున్నాయి. దారంతా బురదగా మారింది. ఈ చలిలో నా దుకాణం వైపు కన్నెత్తి చూసే నాథుడే లేడు. నా పెట్టుబడంతా వాననీళ్లలో కొట్టుకుపోయింది. అవునండి సుబ్బారావు గారు, ఈ వానకి దరిద్రం పట్టుకుంది. వాతావరణం ఏమాత్రం బాగోలేదు. ఊరి జనాలు ఎవ్వరి ఇళ్ల నుంచి కాలు బయటే పెట్టట్లేదు. ఈ చలిలో ఎవరైనా వెచ్చగా ఇంట్లో దుప్పటి కప్పుకొని పడుకుంటారు గాని బురదలు నడుచుకుంటూ వచ్చి మీ మిఠాయిలు ఎందుకు కొంటారు? మనం కూడా దుకాణం మూసేసి ఇంటికి వెళ్ళిపోవడం మంచిది. ఏమే రాజమ్మ, అటు చూడు. ఆ పేదవాడు రామయ్య, వాడి భార్య గౌరమ్మ ఇద్దరూ కలిసి ఆ చెట్టు కింద పాత రేకుల షెడ్డులో ఏంటో సర్దుతున్నారు. చేతిలో పెద్ద పెద్ద గిన్నెలున్నాయి. వాళ్ళకేమైనా మతిపోయిందా ఏమిటి? ఈ కుండపోత వర్షంలో సంతలో ఎవరూ లేరు కదా. వాడు ఏ వ్యాపారం చేద్దామని వచ్చాడు? పేదవాళ్ల బుద్ధి ఎప్పుడూ మోకాళ్ళలోనే ఉంటుంది కదండి. వాళ్ళ దగ్గర ఏముందని వ్యాపారం చేస్తారు? వాళ్ళ పిచ్చితనం చూసి నవ్వుకుందాం పదండి. సుబ్బారావు, రాజమ్మ ఇద్దరూ బురదలో నడుచుకుంటూ రామయ్య షెడ్డు దగ్గరికి వెళ్లారు. అక్కడ రామయ్య పొయ్యి మీద పెద్ద కళాయి పెట్టి నూనె వేడి చేస్తూ ఉన్నాడు. ఏమయ్యా రామయ్య,
నీకేమైనా మతిస్థిమితం తప్పిందా? ఊర్లో జనాలు లేక నాలాంటి పెద్ద వ్యాపారులే దుకాణాలు మూసేసుకుని వెళ్ళిపోతుంటే నువ్వేంటి ఈ చలిలో బురదలో పొయ్యి వెలిగిస్తున్నావు? అయినా ఏమమ్ముదామని ఇంత ఆర్భాటం చేస్తున్నావు? నమస్కారం సుబ్బారావు గారు, మీరెంతైనా పెద్దవారు. మీ వ్యాపారం చాలా పెద్దది, నాది చాలా చిన్న వ్యాపారం. ఈ వర్షంలో ఊరి జనాలకు చలికి వణుకు వస్తుందని వేడివేడిగా ఘాటుగా చేపల పకోడీలు వేసి అమ్ముదామని వచ్చానండి. నిన్న రాత్రే చెరువుల పట్టిన తాజా చేపలివి. చిచి, చేపల పకోడీనా? ఈ వాడలో ఆ నీచు వాసన భరించలేక జనాలు పారిపోతారు. అయినా ఈ మోకాల్లోతు బురదను దాటుకొని వానలో తడుచుకుంటూ నీ పకోడీల కోసం ఎవరొస్తారు? పిచ్చోడ, వాళ్ళకేమైనా కర్మ పట్టిందే? నువ్వు నీ భార్య ఈ పకోడీలు వండుకొని మీరే తినండి. పెట్టుబడి అంతా బూడిదల పోసిన పన్నీరవుతుంది చూడు. అలా అనకండి రాజమ్మ గారు, మా ఆయనకు వంట చాలా బాగొచ్చు. చేపల పకోడీలో మా ఆయన వేసే మసాలా ఘాటుకు జనాలు ఖచ్చితంగా వస్తారని మా నమ్మకం. పేదవాళ్లం, ఏదో 4 రాళ్ళు సంపాదించుకుందామని వచ్చాం. ఓహో, నా నేతి మిఠాయిలకే దిక్కులేదు, ఇక నీ చేపల పకోడీల కోసం వస్తారా? నీ నమ్మకం ఇవాళ సాయంత్రానికి వాన నీళ్ళలో కలిసిపోతుంది చూడు. వాడు అమ్ముకోడు, ఆ పకోడీలు ఎవడు కొనడు. పదరాజమ్మ, వీళ్ళ పిచ్చి పనులు మనం చూడలేం. సుబ్బారావు, రాజమ్మ తమ దుకాణం దగ్గరికి వెళ్లిపోయారు. గౌరమ్మ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఏవండి రావయ్య గారు, ఆ సుబ్బారావు గారు, రాజమ్మ గారన్న మాటలకు నా గుండెల్లో భయం మొదలైంది. నిజంగానే మనం తప్పు చేస్తున్నామా? ఇంత వాన పడుతుంటే మనం వండిన ఈ పకోడీలు కొనడానికి ఎవరైనా వస్తారంటారా? మనం అప్పు చేసి మరి ఈ చేపలు నూనె తెచ్చామండి. ఇవి అమ్ముడుపోకపోతే మనం రోడ్డున పడిపోతాం. గౌరమ్మ, నువ్వు భయపడకు. సుబ్బారావు గారు ధనవంతుడు. ఆయన తన ఆస్తితో ఆలోచించాడు. నేను మనుషుల ఆకలితో ఆలోచించాను. ఆయనకు జనుల మానసిక తత్వం తెలియదు. వాన పడుతున్నప్పుడు ఎవరూ మిఠాయిలు లాంటి చల్లటి తీపి పదార్థాలు తినటానికి ఇష్టపడరు. అంటే ఏంటి మీ ఉద్దేశం? చలికి శరీరం వణుకుతున్నప్పుడు మనిషికి సహజంగానే ఏదైనా వేడిగా, కారంగా, ఘాటుగా తినాలనిపిస్తుంది. ఆ ఘాటు మనసుకు, శరీరానికి ఒక రకమైన వెచ్చదనాన్ని ఇస్తుంది. ఆ వెచ్చదనం కోసమే ఈ చేపల పకోడీలు. నా చేతి మసాలా, నీ చేతి సాయం, ఈ రెండూ కలిస్తే ఎంతటి వర్షాన్నైనా జయించవచ్చు. నువ్వు ధైర్యంగా ఉండు. కాసేపట్లో ఈ సంతలో ఏం జరగబోతుందో నీకే తెలుస్తుంది. త్వరగా ఆ పకోడీలు నూనెలో వేయ్. గౌరమ్మ నెమ్మదిగా మసాలా పట్టించిన చేప ముక్కలను సలసలా కాగే నూనెలో వేసింది. వెంటనే అద్భుతమైన ఘాటైన చేపల పకోడీ సువాసన వర్షపు గాలిలో కలిసి సంతంతా వ్యాపించింది. వర్షం కొద్దిగా తగ్గింది. ఊరి పెద్ద భద్రయ్య, ఆయన భార్య సీతమ్మ అటుగా వస్తూ ఉన్నారు. ఆ పకోడీల వాసన వాళ్ళను ఆకర్షించింది. అబ్బా, ఏంటే సీతమ్మ ఈ సువాసన? వానకి రాత్రంతా చలికి వణికిపోయాం. ఇప్పుడు గాలిలో వస్తున్న ఈ చేపల పకోడీల వాసన నా నరనరాల్లోకి వెచ్చదనాన్ని నింపుతోందే. కడుపులో ఎక్కడా లేని ఆకలి పుట్టుకొస్తుంది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? అవునండి భద్రయ్య గారు, నా నోట్లో కూడా నీళ్లు ఊరుతున్నాయి. ఎప్పుడూ లేనిది ఈ చలికి కారంగా ఏదైనా తినాలనిపిస్తోంది. అటు చూడండి, ఆ చెట్టు కిందున్న పాత షెడ్డులో మన రామయ్య దంపతులు ఏదో అమ్ముతున్నారే. అక్కడి నుంచి కమ్మటి వాసన వస్తోంది. పదండి, అక్కడికెళ్దాం. భద్రయ్య, సీతమ్మ ఇద్దరూ రామయ్య షెడ్డు దగ్గరికి వచ్చారు. ఏమయ్యా రామయ్య, ఏంటి సంగతి? ఈ వానలో ఏంటిక్కడ వ్యాపారం పెట్టావు? అసలు ఆ వాసన ఏంటి? ఊరంతా గుబాలిస్తోంది. నమస్కారం భద్రయ్య గారు. చలికాలం కదా, ఊరి జనాలకు వేడివేడిగా చేపల పకోడీలు తినిపిద్దామని వచ్చానండి. కరకరలాడే పకోడీలు, కాస్త కారం, ఉల్లిపాయ ముక్కలు వేసిస్తారు. ఒకసారి రుచి చూడండి పెద్దయ్య. ఆహా, ఏముంది రామయ్య నీ వంట? చేప ముక్క లోపల మెత్తగా ఉడికింది, పైన కరకరలాడుతోంది. ఆ మసాలా ఘాటు నేరుగా నా గొంతుకు తగిలి చలి ఎగిరిపోయిందనుకో. అద్భుతం రామయ్య, ఈ చలిగాలికి నువ్వు వేసిన ఈ వేడివేడి పకోడీలకు సరిగ్గా సరిపోయింది. నీ తెలివికి, నీ భార్య కష్టానికి నా జోహార్లు. గౌరమ్మ, నాకొక కిలో పకోడీలు విస్తరాకులో పార్సిల్ గట్టు. మన బంధువులందరికీ ఇంటికి తీసుకువెళ్తాను. భద్రయ్య, సీతమ్మలు పకోడీలు తీసుకుని వెళ్లగానే ఆ సువాసనకు చుట్టుపక్కల ఇళ్లలో ఉన్న జనాలు రామయ్య షెడ్డు వైపు రావడం మొదలుపెట్టారు. అరగంట గడిచేసరికి రామయ్య షెడ్డు ముందు పదుల సంఖ్యలో జనాలు గుమ్మిగూడారు. అందులో ఊరి రైతులు వీరయ్య, చేనేత కార్మికుడు రామదాసు కూడా ఉన్నారు. వర్షపు నీటిలో తడుస్తూనే వారు పకోడీల కోసం ఎదురుచూ
వీరయ్య వణికిపోతూ చేతులు రుద్దుకుంటూ రామయ్య గారు కొంచెం త్వరగా ఇవ్వండి అయ్యా. పొలంలో మోకాళ్ళ లోతు బురదలో పనిచేసి వస్తున్నాను. చలికి నా దంతాలు టకటకలాడుతున్నాయి. గాలిలో వస్తున్న ఈ మసాలా వాసన పీలుస్తుంటే నా ప్రాణం లేచొస్తుందయ్యా. నాకు అరకిలో పకోడీలో అరిటాకులో వేసివ్వు. అవును రామయ్య గారు, మగ్గం నేసి నేసి నా చేతివేళ్లు చలికి బిగుసుకుపోయినాయి. ఎప్పుడెప్పుడు ఈ వేడివేడి పకోడీలు గొంతులో పడతాయా అని ఆశగా ఉన్నానయ్యా. కారు కొంచెం గట్టిగా సల్లు బాబు. ఇదిగోండి వీరయ్య గారు, ఇదిగో రామదాస్ గారు, వేడి వేడి పకోడీలు మీ అందరికీ సరిపడా వండుతాం. ఎవరూ కంగారు పడకండి. చూశావా గౌరమ్మ, సుబ్బారావు గారు జనాలు రారు అన్నారు. కాని ఈ చలికి మన పకోడీలు వాళ్లకు అమృతంలాగా అనిపిస్తున్నాయి. నా అంచనా నిజమైంది కదా. రామయ్య గౌరమ్మ ఊపిరి పీల్చుకోవడానికి కూడా సమయం లేకుండా పకోడీలు వేస్తూనే ఉన్నారు. ఇదంతా చూసి దూరంగా ఉన్న సుబ్బారావుకి మత్తిపోయింది. ఏంటే రాజమ్మ ఇది? నా కళ్ళు నన్నే మోసం చేస్తున్నాయా? ఇందాక ఒక కుక్క కూడా రాలేదు. ఇప్పుడు చూస్తే రామయ్య దుకాణం ముందు జాతర జరుగుతోంది. మోకాళ్ళ లోతు బురదలో నిలబడి మరీ వాడి పకోడీలు కొంటున్నారేంటి ఈ జనాలు? వాళ్లకు మతిపోయిందా ఏమిటి? లోపలే పకోడీలు తినాలనిపిస్తున్న గర్వంతో అణుచుకుంటూ, అవునండి, వీళ్ళకేదో మాయరోగం పట్టినట్టుంది. మనం ఎన్ని రంగురంగుల మిఠాయిలు పెట్టినా ఒక్కడూ రావట్లేదు. ఆ నూనెలో వేయించిన చేప ముక్కల కోసం వాళ్ళు తడుస్తూ ఎగబడుతున్నారు. నాకు చాలా కోపంగా ఉందండి. మనం ఏదైనా చెయ్యాలి సుబ్బారావు గారు. సుబ్బారావు కోపంగా తన దుకాణం లోపలికి వెళ్లి ఒక పెద్ద జిలేబీల పల్లెం, లడ్డూల పల్లెం తీసుకుని బయటకొచ్చాడు. రామయ్య దుకాణం ముందున్న జనాలను ఆకర్షించడానికి గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. ఓయ్ జనాల్లారా, అటు చూడకండి, ఇటు రండి. మీకోసం నాణ్యమైన నేతి జిలేబీలు, తీయటి లడ్డూలు సగం ధరకు ఇస్తాను. ఆ కంపు కొట్టే చేపల పకోడీలు ఎందుకు తింటారు? నా దగ్గరికి రండి, తీయటి మిఠాయిలు కొనుక్కోండి. ఉచితంగా అడిగినా ఇస్తాను రండి. మాకు వద్దులే సుబ్బారావు గారా. ఈ గజగజ వనికి సరిలోని చల్లటి లడ్డూలు, జిలేబులు తింటే మాకు గొంతు నొప్పి రావడం ఖాయం. అసలే సరిలో వణికిపోతున్నామయ్యా. మాకు సలిపోవాలంటే వేడివేడిగా కారంగా ఉండే రామయ్య చేపల పకోడీలే కావాలే. అవునయ్యా సుబ్బారావు గారా, నువ్వు ఉచితంగా ఇచ్చినా ఇప్పుడు ఆ తీపి మాకు విషంలాగే అనిపిస్తోంది. ఈ వానలో మనిషికి వెచ్చదనం కావాలి కానీ తీపి కాదయ్యా. నువ్వు నీ మిఠాయిలు తీసుకువెళ్లి లోపల పెట్టుకో, మాకడ్డు రాకో. జనాల మాటలకు అందరూ గట్టిగా నవ్వారు. సుబ్బారావు పరువు పోయినట్టు ఫీలయ్యాడు. ప్రజల అవసరం ముందు తన ఆస్తి, తన ఉచిత మిఠాయిలు కూడా పనికిరావని అతనికి అప్పుడు అర్థమైంది. తలదించుకుని లోపలికి వెళ్లిపోయాడు. సాయంత్రం అయింది. వాన కొద్దిగా తగ్గింది, కాని చలి తీవ్రత పెరిగింది. రామయ్య తెచ్చిన చేపలన్నీ అయిపోవచ్చాయి. సుబ్బారావు, రాజమ్మలకు కూడా చలికి విపరీతమైన ఆకలి, వణుకు మొదలయ్యాయి. ఆ పకోడీల మసాలా వాసన వాళ్ళ ముక్కుల్లోకి వెళ్లి పిచ్చెక్కిచ్చేస్తోంది. ఏమండి సుబ్బారావు గారు, నా వల్ల కావడం లేదు. నా కడుపులో ఆకలి మంట బగబగలాడిపోతోంది. మనం ఎన్ని మిఠాయిలు తిందామనుకున్నా ఈ చలికి తినలేకపోతున్నాం. ఆ రామయ్య వేస్తున్న చేపల పకోడీల వాసనకు నాకు ప్రాణం పొయ్యేలా ఉంది. నా పరువు పోయినా పర్లేదండి, నాకు ఒక 10 రూపాయల పకోడీలు తెచ్చిపెట్టండి. నేను కాళ్ల బేరానికి వస్తున్నాను. నా పరిస్థితి కూడా అంతే రాజమ్మ. ఉదయం వాడిని పిచ్చోడు అన్నా, కానీ ఇవాళ వాడి వ్యాపారం ముందు నా హోటల్ తలవంచుకుంది. వాడు మనుషుల అవసరాన్ని పట్టుకున్నాడు. సరే పద, ఇద్దరం వెళ్లే అడుగుదాం. ఆకలికి చలికి పరువేమవుతుంది. సుబ్బారావు, రాజమ్మ ఇద్దరూ తలలు వంచుకొని నెమ్మదిగా నడుచుకుంటూ రామయ్య షెడ్డు దగ్గరికి వచ్చారు. వాళ్ళని చూసి గౌరమ్మ ఆశ్చర్యపోయింది. రామయ్య గారు, మమ్మల్ని క్షమించాలయ్యా. ఉదయం నేను నా గర్వంతో చాలా పెద్ద పెద్ద మాటలన్నాను. నీ వ్యాపారాన్ని తక్కువ చేశాను. కానీ ఈ చలికి మా పరిస్థితి దయనీయంగా మారింది. మా గొంతులో మిఠాయిలు కూడా దిగడం లేదు. మీ పకోడీలు మాకు కూడా కొంచెం ఇస్తారా? డబ్బులు ఎంతైనా ఇస్తాను. అయ్యో సుబ్బారావు గారు, ఇదంతా ఆ దేవుడి దయ సార్. మీరు పెద్దవాళ్లు, క్షమాపణలు ఎందుకు? వానాకాలం మనిషికి ఎలాంటి రుచి కావాలో తెలుసుకుని నేను అమ్మాను, అంతే. ఇందులో గొప్పేముంది? ఇదిగోండి వేడివేడి పకోడీలు, తీసుకువెళ్లి రాజమ్మ గారితో సంతోషంగా తినండి. నన్ను క్షమించు గౌరమ్మ. నీ భర్త ఆలోచనలో, నీ వంటలో ఉన్న అద్భుతం ఇప్పుడు నాకు తెలిసింది. మీరు పేదోళ్ళు కారు, శ్రమను నమ్ముకున్న నిజమైన వ్యాపారులు. నా గర్వం ఈ వాన నీళ్లలో పూర్తిగా కడిగివేయబడింది. అలా అనకండి రాజమ్మ గారు. మీరు మాకు ఆకలితో వచ్చిన అతిథులు. వెళ్ళి ప్రశాంతంగా తినండి, చలిపోతుంది. సుబ్బారావు, రాజమ్మ ఆ వేడి వేడి పకోడీలు తింటుంటే వారి నరాల్లో చలి మాయమై ఒక తెలియని ఆనందం కలిగింది. ఆ ఘాటు, ఆ రుచి వారి మనసును పూర్తిగా మార్చేశాయి.
అప్పటికే అక్కడికి మళ్లీ వచ్చిన భద్రయ్య ఈ సంఘటనంతా చూసి నవ్వుకుంటూ ముందుకొచ్చాడు. చూశావా సుబ్బారావు, ఒక నిజమైన వ్యాపారి అంటే కేవలం ఖరీదైన వస్తువులు అమ్మేవాడు కాదయ్యా. ప్రజల అవసరాన్ని, వాతావరణాన్ని అర్థం చేసుకుని వారికి ఏది కావాలో సరైన సమయానికి అందించేవాడే అసలైన వ్యాపారి. ఈ వర్షంలో నువ్వు తీపిని అమ్మాలని చూశావు, కాని రామయ్యేమో జనాల ఆకలికి వెచ్చదనాన్ని అమ్మాడు. నీ ఉచిత మిఠాయిల ప్లాను కూడా వాడి ఆత్మవిశ్వాసం ముందు ఓడిపోయిందయ్యా. అవును పెద్దయ్యా, ఈరోజు రామయ్య నాకు ఒక గొప్ప జీవిత పాఠం నేర్పించాడు. వ్యాపారంలో ఎదుటివాడిని తక్కువ అంచనా వెయ్యకూడదని, గర్వం పనికిరాదని నేను తెలుసుకున్నాను. రామయ్య గారు, రేపటి నుండి సంతలో మీ దుకాణానికి పక్కనే నా దుకాణం ఉంటుంది. మనం ఇద్దరం కలిసి వ్యాపారం చేద్దాం. వర్షం పడితే మీ పకోడీలు, ఎండగాస్తే నా మిఠాయిలు జనాలు రెండూ ఇష్టపడతారు. తప్పకుండా సుబ్బారావు గారు, కలిసి ఉంటే కలదు సుఖం. మనమందరం ఐకమత్యంగా ఎదుగుదాం. విన్నారా ఏమండి? రేపటి నుంచి మనం ఇంకా ఎక్కువ చెప్పులు తీసుకురావాలి. మన పకోడీలకు భలే గిరాకీ వచ్చింది. ఆ వర్షపు రాత్రి రావయ్య దంపతులకు కేవలం లాభాలు మాత్రమే కాదు, ఊరి జనాల నమ్మకాన్ని, గౌరవాన్ని కూడా తెచ్చిపెట్టింది. సుబ్బారావు దంపతుల మనసులోని అహంకారం పూర్తిగా నశించిపోయింది. ఆనాటి నుంచి కృష్ణాపురం సంతలో రామయ్య చేపల పకోడీల దుకాణం అతి పెద్ద ఆకర్షణగా మారింది. నీతి: పక్కవారిని ఎగతాళి చేసి గర్వపడేవాడు ఎప్పుడు ఓడిపోతాడు. అదే సమయస్ఫూర్తితో ప్రజల అవసరాన్ని గుర్తించి కష్టపడేవాడు విజయం సాధిస్తాడు. శ్రమకున్న విలువ ధనానికి ఎప్పటికీ రాదు.